ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనం ఎంత భయభక్తులు కలిగి ప్రభునందు ఆనందిస్తూ ఉంటామో దేవుడు అంతగా నిన్ను గణపరుస్తాడు, అంతగా నిన్ను హెచ్చిస్తాడు. కొంతమంది ఏదో కోల్పోయిన వారి లెక్క ఎప్పుడు దిగులుగా, చింతగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ మీరు నా యందు ఆనందించండి, సంతోషంగా నన్ను స్తుతించండి, సంతోషంగా నన్ను ఆరాధించండి. మీ జీవిత దినములన్నీ కూడా మీకు సుఖ సౌఖ్యములతో నేను నడిపిస్తాను. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 30:4 యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన కీర్తించాలి. ఎలా? ఏడుస్తూ కాదు, ఏదో కోల్పోయినట్టు కాదు. చాలామంది చెప్పేది ఏంటంటే, నేను ఎంత దేవుని సమయంలో పనిచేసినా, ఎంత నేను జాబ్ దగ్గర పనిచేసినా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు అభినందించట్లేదు. ఇదే మాట చెప్తారండి. అంటే కొంతమంది అందరూ చూడాలని చేస్తారు, కొంతమంది అందరూ పొగడాలని చేస్తారు, కొంతమంది అబ్బా ఎంత బాగా చేస్తున్నాడని అనే మాట కోసం చేస్తూ ఉంటారు. కానీ నువ్వు చేసే పనైనా, నువ్వు చేసే భక్తి అయినా, నువ్వు చేసే ప్రార్థన అయినా ఎవరు చూడాలా? ఎవరు చూస్తే నీకు ఘనత? పరలోకమందున నీ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు చూస్తే నిన్ను హెచ్చించేది ఆయనే. కాబట్టి నువ్వు ఆయన చూడాలని చేసినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం, అదే నీకు క్షేమం, అదే నీ కుటుంబానికి గొప్ప దీవెన. ఈరోజు చాలామంది పాస్టర్లు చూడాలని పనిచేస్తారు, చాలామంది మనుషులు చూడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలామంది వారు పొగడాలా వీరు పొగడాలని పనింత చేస్తూ ఉంటారు. కానీ దావీదు అరణ్యంలో ఎవరు చూడాలని ఆరాధించాడు? ప్రభు చూస్తున్నాడని. చాలా భయభక్తులు కలిగి, చాలా ప్రేమ కలిగి, హృదయపూర్వకంగా దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కాబట్టి అక్కడ మనుషులు ఎవ్వరు లేరు గుర్తించడానికి, అక్కడ ఎవ్వరు లేరు అతన్ని పొగడ్డానికి. కానీ దేవుడు చూస్తున్నాడని ఎరిగి ఆయన్ను మాత్రమే కీర్తించాడు. అది చూసిన దేవాదేవుడు దావీదును హెచ్చించకుండా ముందుకెళ్ళలేదు, దావీదును గణపరచకుండా దేవుడు ఉండలేకపోయాడు. ఈరోజు చాలామంది మనుషులు చూడాలని, వాళ్ళు చూడాలా వీళ్ళు చూడాలా. నీ గుర్తింపు ఎవరి దగ్గర నుంచి రావాలా? మనుషుల దగ్గర నుంచి వస్తే గుర్తింపు నీకు అవసరమే లేదు. ఎవరో పొగడాలని చేస్తే ఆ గుర్తింపు నీకు అది ఏ దానికి పనికిరాదు. కానీ ప్రభు నిన్ను చూస్తే, ప్రభు నిన్ను మెచ్చుకుంటే, ప్రభు నిన్ను పొగిడితే అది ఎలా ఉంటుంది తెలుసా? దావీదును దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఆ సింహాసనం మీద మరి అహంకారులను పడదోసి అంతకుముందు కూర్చున్న వారిని తోలివేసి దావీదును తీసుకొచ్చి చేయి పట్టుకొని వచ్చి నువ్వు కూర్చో, ఎందుకంటే నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, నన్ను గణపరుస్తున్నావు, నన్ను కీర్తిస్తున్నావు, నేను చూడాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నావు. మనుషుల కోసం నువ్వు ఇవన్నీ చేయట్లేదు, కానీ నేను చూస్తున్నానని ఎరిగి చేస్తున్నావు. కాబట్టి నేను నిన్ను ఈ సింహాసనం ముందు కూర్చుండబెట్టాను. ఇప్పుడు నువ్వు ప్రజలందరికీ అధికారి. ఈరోజు నువ్వు హెచ్చించబడాలంటే ఎవరు చూస్తున్నారని ఆరాధించాలా, ఎవరు చూస్తున్నారని ప్రార్థించాలా ఈరోజు తెలుసుకో. ఇది తెలుసుకుంటే తప్పకుండా నువ్వు దీవెన పొందుతావు. ఇది తెలుసుకుంటే తప్పకుండా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అలా నీ కుటుంబాన్ని కూడా ప్రభు దీవించాలంటే ప్రభువును మాత్రమే స్తుతించు. ఆయన చూస్తున్నాడని తెలుసుకో. అట్టి కృప మీ అందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమె. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలనైనా నువ్వు చూస్తున్నావని చెప్పి ప్రతిదీ చేయాలని, ఎవరో పొగడాలని కాదు, ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో ఏదో అభినందిస్తారని కాదు, నేను నువ్వు చూస్తున్నారని ప్రార్థించడం, స్తుతించడం, ఏదైనా నీ సమయంలో పరిచయం చేయడం, నువ్వు చూస్తున్నావని ఎరిగినప్పుడు తప్పకుండా నువ్వు దీవించే దేవుడు. అట్టి మనస్సును ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమె.